హలో! మనవలు, పెద్దవారందరిని కూడా కేకేయండి. అందరూ వచ్చి కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా ఒకనాడు బలరామకృష్ణులు, గోపాల బాలురు అందరూ కలిసి వనభోజనాలకి వెడదాం అనుకున్నారు. వనభోజనాలు చేస్తే బావుంటుంది, సరదాగా ఉంటుంది అనుకున్నారు. పొద్దుటే లేచారు. గబగబా తమ ఇంటి లేగదూడల్ని బయటకు తోలుకొని వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్న లేగదూడల్ని బయటకు తోలుకొచ్చేసారు. ఎవళ్ళింట్లో ఉన్న లేగదూడల్ని వాళ్ళు బయటికి తోలుకొచ్చారు. అందమైన కొమ్ము బూరాలు పూరించి ఊదగానే వాళ్ళ కొమ్ము బూరాలుంటాయి. ఆ కొమ్ము బూరాలు ఎప్పుడైతే అందరూ కలిసి ఊదారో, ఆ మిగితిన ఇంకా నిద్రపోతున్న ఇంట్లో ఇంట్లో ఉండిపోయిన ఆ గోపబాలురందరూ కూడా గబగబా బయటకొచ్చేసారు వాళ్ళ ఆవు దూడలను తీసుకుని. ఇలా ఈ కొమ్ము బూరాలు ఎప్పుడైతే వీళ్ళు పూరించారో బయటకొచ్చిన పిల్లలు, మిగతా వాళ్ళు కూడా అందరూ బయటకొచ్చేసారు మేల్కొని. చద్యాన్నపు కావిళ్ళని అంటే కావిడంటే ఈ పక్కని, ఆ పక్కని మూటలుగా కట్టుకుంటారు వాటికి. ఒక కర్రకి, అడ్డకర్రకి. అలాగా ఆ కావిళ్ళు భుజాన్నేసుకున్నారు. దానిలో చద్దన్నం ఉంది. ఓ పక్కన చద్దన్నం, ఓ పక్కన తినుబండారాలు. వాళ్ళ అమ్మలు చేసిచ్చారు రకరకాల తీపి పదార్థాలు, చక్కగా కమ్మటి పదార్థాలు అన్నీ చేసిచ్చారు. అవన్నీ ఓ పక్క అలా కట్టుకున్నారు. ఆ కర్రలు భుజానికేసుకున్నారు. వేసుకుని ఈ చద్దన్నపు కావిళ్ళని భుజాలకి తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండి వంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్ళకి చెప్పులేసుకుని, చేత్తోటి ఒక కర్రోటి పట్టుకుని బయలుదేరారు. ఈ పిల్లలందరూను. ఆవు దూడల్ని మేపుకుంటూ. లెక్క పెట్టడానికి కూడా కష్టమనిపించే తమ తమ లేగలను లేగల మందల్ని హేయ్! హేయ్! అని చెప్పి అనే కేకలతోటి తోలుకుంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ చిన్నపిల్లలు కదా! వీళ్ళందరూ ఒకళ్ళకంటే ముందెళ్ళాలని, ఇంకోళ్ళు ముందెళ్ళాలని అలా అడవిలోకి పరుగుల్ని ఆయాసపడిపోతూ ప్రవేశించారు. ప్రవేశించి బంగారపు గొలుసులవి పెట్టుకున్నారు వీళ్ళు ఈ పిల్లలందరూను. మణిభూషణాలు ధరించారు. మణులతోటున్న వస్తువులు పెట్టుకున్నారు. అయినా సరే వాళ్ళకింకా తృప్తిగా లేదు. లేక ఏం చేశారు, అక్కడున్న పువ్వుల్ని, పువ్వుల కొమ్మలు కనిపించాయి. ఆ పువ్వులు, చివుళ్ళు, చిగురాకులు అందంగా కనిపించిన చిగురాకులు, చిన్న చిన్న పండ్ల గుత్తులు, ఇలా ఇవన్నీ కూడా అలంకారాల కింద పెట్టేసుకున్నారు. వాళ్ళకేంటి వాళ్ళు ప్రకృతిలో బతుకుతారు ఎంతసేపు. ఈ ఆవుల్ని కొంచెం పెద్దవాళ్ళైతే ఆవుల్ని మేపుతారు. ఈ చిన్న పిల్లలు కనుక వాళ్ళు ఆవు దూడల్ని మేపుతున్నారు. వీళ్ళకి ఆ ప్రకృతిలో దొరికేయంటేనే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు తినడానికి. తర్వాత ఇలాగా ఆ అలంకరణకు కూడాను. ఈ కొమ్ము బూరాలు బాగా పూర్తిగా చక్కగా బుగ్గలు నిండా గాలి తీసుకుని ఊదుతూ ఉన్నారు. పిల్లని బ్రోవులు ఊదుతున్నారు. తుమ్మెదలతో పాటు జుమ్మని పాడుతున్నారు. నెమళ్ళతోటి సమానంగా నాట్యం చేస్తున్నారు. కోకిళ్ళను, మిగిలిన పశువుల్ని అనుకరించి కూతలు కూస్తున్నారు. చిలుకలతో పాటు అరుస్తూ కేరింతలు కొడుతున్నారు. ఇలా ఈ పిల్లలు ఈ అడవిలో పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు సరదాగాను. పైన పశువులు ఎగురుతూ ఉంటే వాటికి నీడలతో పాటు తాము కింద పరిగెడుతున్నారు. నేల మీద వీళ్ళు పరిగెడుతున్నారు. ఆకాశంలో పశువులు ఎడుతున్నాయి. జలజలా పారే సెలయేళ్లను చెంగున దాటారు. ఆ సెలయేళ్ళు ఉంటే అక్కడ వాటిని చక్కగా దూకి దాటారు. హంసల పక్కనే అనుకరిస్తూ నడిచారు. హంసలు నడిచి వెడుతుంటే వాటి పక్కనే చక్కగా అవి ఎలా నడుస్తున్నాయో అలా వయ్యారంగా వీళ్ళు కూడా నడవడం ప్రారంభించారు ఈ చిన్నపిల్లలు. కొంగలతో పాటు ఒంటికాలి మీద నిలబడ్డారు. కొంగలు ఒంటికాలి మీద నిలబడతాయి. అలాగా ఈ పిల్లలు కూడా చిన్న పిల్లలు కనుక వీళ్ళు కూడా అలా ఒంటికాలి మీద కొద్దిసేపు నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమి తరిమి అలసిపోగొట్టారు. బెగ్గురు పశువులని ఉంటాయి. ఆ పశువుల్ని తరిమి తరిమి కొట్టారు వాటిని. నదీ జలాల్లో స్నానాలు చేశారు. అక్కడ నదులున్నాయి. చిన్న చిన్న నదులు. నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదుల్లో చక్కగా స్నానాలు చేసుకున్నారు. తీగల ఊయలు ఊగారు. అక్కడ ఈ లావుమాటి తీగలేవో ఉంటే ఆ తీగల్ని ఉయ్యాలలాగా ఒకదాన్ని ఓ తీగ ఇంకో ఓ తీగ కట్టి తీగ గట్టిగా ఉండే తీగల్ని వాటితో ఉయ్యాలూగారు. గోతుల్లో దాక్కున్నారు. అక్కడ గోతులేవో ఉన్నాయట. ఆ గోతుల్లో ఈ పిల్లలు దూరి దాక్కున్నారు. చిన్న పిల్లలు గదా! ఇంకా 5, 6 ఏళ్ల పిల్లలేగా. దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు.
పరుగు పందాలు వేసుకున్నారు దూరంగా పరుగులెట్టడానికి. కోతులతో చెట్లెక్కారు. కోతులు ఆ చెట్లు ఎక్కుతుంటే వీళ్ళు కూడా వాటి వెనకాల చెట్లెక్కేసారు. పళ్ళు తిన్నారు. ఆ రుచులకి పరవశించిపోయారు. ఆ చెట్టున పండిన పళ్ళేమో అడవిలో ఉండవు పెద్ద ఎవరు పట్టుకుపోతారు? అంచేత అడవిలో పళ్ళు మూలాన్ని అవి చక్కగా చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ రుచులకి వీళ్ళు పరవశించిపోయారు పిల్లలు. పుట్టించి దూకుతున్నారు. తమ నీడలను చూసి నవ్వుకుంటున్నారు. వాట్ల ఎవరి నీడలు వాళ్ళు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఏదో చిన్న చిన్న తగాదాలన్నమాట. కావాలని పెట్టుకుని ఆ తగాదాలాడుకుంటున్నారు. కేరింతలు కొడుతూ, పరుగెడుతూ, ఆడుకుంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలాడుకుంటున్నారక్కడ. ఇలా ఆ అడవిలో పడి ఈ ఆవు దూడలను వదిలేశారక్కడ. వాటికి దొరికిన ఆకులు అవి తింటున్నాయి. ఆ పచ్చిక అదీను. వీళ్ళేమో చక్కగా ఇలా రకరకాల ఆటలాడుకుంటున్నారు. ఒకని సద్దికావిడి మరొకడు బెదిరించి లాక్కుని దాచివేశాడు. ఒక కుర్రాడు కొంచెం నెమ్మదైన కుర్రాడు ఎవడో ఉండుంటాడు అందులోను. వాడి సద్దికావిడ ఏం చేశాడు ఇంకొకడు వాడిని బెదిరించేసి పట్టుకుపోయి ఎక్కడో దాచేసాడు. వాడిని మోసగించి ఇంకొకడు తీసుకుని వెళ్ళిపోతే ఈ మొదట్లో ఎవడైతే కొ కొంచెం అమాయకుడు చతికిగా ఆవిడని దాచేసాడో, వాడిని మోసం చేసి ఇంకోడు దాన్ని తీసుకుపోయాట. తీసుకువెళ్ళిపోయి వేరొకడికి ఆ కావిడిని తెచ్చి మొదటివాడికి ఇచ్చాడు. ఇలా తీసుకుపోయాడు వాడు. తీసుకుపోతే ఇంకొకడేం చేశాడు, వా యం ఆ కావిడి తెచ్చేసాడు. వాడెక్కడ దాచేసాడో చూసాడు వాడు. చూసి ఆ కావిడి తెచ్చేసి, ఈ మొదట్లో ఎవరైతే ఆవిడైతే వీళ్ళు పట్టుకెళ్లారో వాడికిచ్చేసాడు మళ్ళీ పట్టుకొచ్చి. ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే, మరొకడు వెనక నుంచి వచ్చి పొలికేక పెట్టి జడిపించాడు. వాడెందుకనో పరధ్యానంగా ఉన్నాడొకడు. ఏదో ఆలోచిస్తున్నాడు వాడు బుర్రలోన. ఆలోచిస్తూ నడుస్తున్నాడు. నడుస్తుంటే వెనక నుంచి ఇంకొకడొచ్చి ఓ గట్టిగా అరిచేస్తే వాడు పాపం హడిలిపోయాడు. జడుసుకున్నాడు. ఇంకొక చోట ఒకడు ఇంకొకని కన్నులు వెనక నుంచి వచ్చి మూసాడు. మరొకడు అది చూసి నవ్వుతున్నాడు. ఇంకొకడేం చేశాడు, వాళ్ళు ఇష్టం వచ్చిన అల్లరి చేస్తున్నారనమాట అడవిలో పడి. ఇంకొకడేమో ఒకడు వెనకాలే వెళ్ళాడు చప్పుడు చేయకుండా వెళ్ళి వాడి కళ్ళు మూసాడు. వాడు కళ్ళు మూసేసరికి వాడు కొంచెం బెదురుతాడు కదా! ఏమిటి ఇలా కళ్ళు మూసారు ఎవరని చెప్పి. ఇంకొకడు చూసి నవ్వుకుంటున్నాడు. ఇలా రకరకాల ఆటలాడుతున్నారు. తీయని పిండి వంట ఒకడి చేతిలో నుంచి మరొకడు లాక్కొని పారిపోతూ ఉంటే, ఇంకొకడు అది లాక్కుని పోయి దూడల మధ్య అటు ఇటు పరిగెత్తుతూ అందకుండా ఏడిపించాడు. ఒకడు ఏదో తీయని పిండి వంట తెచ్చుకున్నాడు. అది తిందామని వాడి చేతితోటి తీసుకున్నాడు. తీసుకుంటే ఇంకొకడు గమ్మున వచ్చి కాకెత్తుకుపోతుందే చేతిలోంచి అలా వాడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి దాన్ని తీసుకుని ఈ దూడల మధ్యలోంచి పరిగెడుతున్నాడు వాడు. పరిగెడుతూ ఎవడికి అందకుండా వాడు వీళ్ళని ఏడిపిస్తున్నాడు. పిండి వంట పోగొట్టుకున్న వాడికి కోపం వచ్చింది. వాడి పిండి వంట వీడు పట్టుకుపోయాడని వాడు కోపగించుకున్నాడు. కృష్ణుడు దూరంగా నడుస్తూ ఉంటే ఇద్దరు బాలకులు కృష్ణుడిని ఎవరు ముట్టుకుంటారో అని పరుగులెత్తారు. ఇంకా కృష్ణుడు దూరంగా ఉన్నాడు. అతను నడుస్తున్నాడు. నడుస్తుంటే వెనకాల ఇంకో ఇద్దరు పిల్లలు ఏం చేశారు, మనలో ఎవరైతే ముందెళ్ళి ముట్టుకుంటారో కృష్ణుడిని అనుకుంటూ పందెం వేసుకుని వాళ్ళిద్దరూ కృష్ణుడిని ముట్టుకోవడం కోసాన పరిగెత్తారు. పరిగెడితే ముందు ముట్టుకోగలిగిన వాడు ముట్టుకోలేని వాడిని చూసి పకపక నవ్వాడు. ముందు ఎవరైతే కృష్ణుడిని ముట్టుకున్నారో వాడు రెండో వాడు ముట్టుకోలేని వాడిని చూసి పకపక నవ్వేట. ఇలా వాళ్ళకి తోచిన ఆటలన్నీ ఆడుతున్నారనమాట అడవిలో పడి. ఇలా మహారా మహారాజు మహాయోగులు కూడా ఏ పరమ పురుషుని పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూ చూడను కూడా చూడలేరు. అటువంటి కృష్ణునితో గోపాల బాలకులు కలిసి మెలిసి ఆడుకుంటున్నారు. మనం ఎవళ్ళము కూడా ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత నిష్ఠానియమంగా ఉన్నా, అలా భగవంతుడితోటి ఆడుకునే అదృష్టం మరి వాళ్ళ గొల్ల పిల్లలు పొందారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఆ గొల్ల పిల్లలకి దక్కిందా అదృష్టం? మనకి ఎవళ్ళకి కూడా ఎంత తపస్సు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా అలా భగవంతుడి పాదధూళి కూడా మనకి తగలదు. అలాంటిది
ఆ గోపబాలురు ఎంత అదృష్టవంతులోను. వాళ్ళు చక్కగా కృష్ణుడితోటి కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. ఎంత ఎంత భాగ్యాన్ని పొందుతున్నారో వాళ్ళని చెప్పి అనుకుంటున్నారు చూసేవాళ్ళు. అతన్ని కౌగిలించుకుంటూ, అతనితో చెట్టాపట్టాలు పట్టుకుంటూ, తన్నుతూ, గుద్దుతూ, హాస్యాలాడుతూ, మీద పడుతూ, కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు సరదాగా వాళ్ళు ఆడుకునే ఆటలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఎంచేతంటే వాళ్ళకి అరమరికలేమి ఉండవు. వాళ్ళ అన్నతమ్ముల్లాగే ఉంటారు కలిసి. మనం ఒక ఇంట్లో పిల్లల్లాగే ఉంటారు. అంతేనే కానీ వాళ్ళకి ఈ అరమరికలు తెలియవు. ఓ 10 ఏళ్ళొచ్చేదాకా, 15 ఏళ్ళొచ్చేదాకా అలాగే ఒకే ఇంటి పిల్లల్లాగే మసులుకుంటారు వాళ్ళందరూను. ఆడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు చక్కగాను. ఈ గోపబాలకుల భాగ్యం ఎంతటిదని చెప్పవచ్చు. అదే ఈ పరీక్షన్ మహారాజు తోటి ఈ సుఖయోగి చెప్తున్నారు కదా! సుఖమహర్షి ఆయన అంటున్నారనమాట. నిజంగా ఆ గోపబాలురు అదృష్టమే అదృష్టం. వాళ్ళు ఎంతటి భాగ్యాన్ని చేసుకున్నారో అని ఆలోచించినా అది మన బుర్రకి తోచదు. అంతటి గొప్ప భాగ్యవంతులన్నమాట వాళ్ళు. కృష్ణుడిని అన్ని రకాలుగా చక్కగా కౌగిలించుకోవడం, అతన్ని చట్టాపట్టాలేసుకోవడం, అతనికి వాళ్ళు తెచ్చుకున్న తీపి పదార్థాలవి పెట్టి తినిపిస్తూ ఉండడం, గుద్దుతూ ఉండడం, తన్నుకుంటూ ఉండడం, హాస్యాలాడుకుంటూ ఉండడం. ఇలా ఒక రకమేమిటి పిల్లలు ఎన్నో రకాలుగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత భాగ్యవంతులో కదా నిజంగాను అని చెప్తున్నాడనమాట. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్యుడు దైవమైన వాడు అయిన ఆ భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. వాళ్ళు అజ్ఞానులు. అంటే వాళ్ళకి అంత చదువు, సంధ్య ఇవన్నీ తెలియవు పాపం. చిన్న పిల్లలు పైగాను. దాంతోటి వాళ్ళు ఈ కృష్ణుడు గోపబాలుడనే అనుకుంటున్నారు తప్పించి, తమతోటి సరే తమయుడి పిల్లవాడే ఒకడనుకుంటున్నారు కానీ, ఆయన భగవంతుడు, బ్రహ్మాండాలన్నింటినీ ఆయన కడుపులో దాచుకున్న పరమాత్ముడు, ఆరాధ్య దైవము అని వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. తెలియక అజ్ఞానంగానే వాళ్ళు ఆ బాలుడిని అలా ప్రేమిస్తున్నారు. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుడిని సాన్నిధ్యాన్ని పొందిన వారు గోపాలకులు. ఆయన ఎవళ్ళు ఏ విధంగా వాళ్ళ మనస్సులో భావిస్తే ఆ విధంగానే అనుగ్రహిస్తాడు వాళ్ళని. అంచేత అలాంటి ఆ కృష్ణుడిని ఆ కృష్ణుడి సాన్నిధ్యాన్ని పొందిన వాళ్ళు ఆ గోపాలకులు. ఆహా! ఎలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా? ఇలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా అసలు ఉంటారా? ఉన్నారా? అని చెప్పి వాళ్ళు ఈ రాజుగా ఒక పరీక్షన్ మహారాజు, ఆ సుఖయోగి ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ ఈ కథలు వింటూ. ఈ కృష్ణుడి కథలు వింటూను. ఆహా! ఎంత అదృష్టవంతులు ఆ గోపబాలురు, గోపాలురందరూను. వాళ్ళు చక్కగా ఆ భగవంతుడితోటే ఆడుకునే అదృష్టం పట్టింది వాళ్ళకి అని చెప్పి ఎంతో ఆనందపడిపోతున్నారు. ఆ కథలు చెప్పుకుంటూను. ఈ విధంగా చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుతో ఇంకా ఇలా అంటున్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసురుడనేవాడు బయలుదేరాడు. ఈ మళ్ళీ ఊరుకోలేదు. ఈ ప ఈ వీడున్నాడే ఈ కృష్ణుడి మేనమామ కంసుడు. ఆ కంసుడు ఇంకా ప్రయత్నాలు అలా చేస్తూనే ఉన్నాడు ఈ పిల్లవాడిని చంపాలని చెప్పి. ఆ ప్రయత్నాల కోణంలో అఘాసురుడు అనేవాడిని పిలిచాడు. పిలిచి ఆ అఘాసురుడిని నువ్వు బయలుదేరి వెళ్ళు. వెళ్ళి ఎలాగోలాగా కృష్ణుడిని చంపిరా అని చెప్పి పంపించాడు. పంపిస్తే దేవతల అమృతం తాగి మరణం లేని వారైనా ఈ అఘాసురుని పేరు చెప్తే ధైర్యం పోగొట్టుకుంటారు. ఈ అఘాసురుడు ఎంతటి గొప్ప రాక్షసుడంటే దేవతలు అమృతాన్ని తాగారు. కానీ అమృతం తాగారు వాళ్ళకి చావు లేదు అని తెలిసినా ఈ అఘాసురుడు పేరు వింటేనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అంతటి దుర్మార్గుడు అన్నమాట వీడు. అలా బాధిస్తాడు. అంత బాధ పెట్టగలిగిన దుర్మార్గుడు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. హమ్మయ్య! ఈ రాక్షసుడు ఎప్పుడు చస్తాడా? ఈ అఘాసురుడిని ఎవరు చంపుతారా? ఎవరి చేతుల్లో చస్తాడా? ఎప్పుడు చస్తాడా? అని ఆ దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాడు బకాసురుడి తమ్ముడు. బకాసురుడిని చంపాడు కదా కృష్ణుడు. కొంగ కింద వచ్చి మింగేశాడు అందరినీను.
కృష్ణుడిని మింగేశాడు. ఆ కృష్ణుడిని మింగేస్తే గొంతుకు అడ్డం పడి లోపలికి నిప్పు నిప్పు ముద్దలా అయిపోయాడు లోపలికెళ్ళి కంఠం దగ్గర ఈ కృష్ణుడు. అయ్యేసరికి ఆ వేడికి తట్టుకోలేక, ఆ బాధకి తట్టుకోలేక ఉమ్మేసేసాడు కిందకి. ఉమ్మేసి మళ్ళీ నోరు బాగా పెద్దది చేసినప్పుడు ఆ 2 దవడల్ని చెరో చేత్తోటి పట్టుకొని ఈ కృష్ణుడు చంపేశాడు వాడిని. వాడి తమ్ముడు ఇప్పుడు వచ్చినవాడనమాట ఈ అఘాసురుడు. వాడు బకాసురుడు. వీడు అఘాసురుడు. తన అన్నను చంపిన వాడిని తోడి బాలకులతో సహా చంపుతానని గర్వంతోనూ, రోషంతోనూ రెచ్చిపోయి బయలుదేరాడు. వీడేమంటున్నాడు, నా అన్నగారిని చంపేశాడు గదా ఈ కృష్ణుడు. అంచేత ఈ కృష్ణుడిని ఈయన స్నేహితులందరినీ, ఈ పిల్లలందరినీ కలిపి ఏకంగా చంపేస్తాను నేను. వాడు నా అన్నని చంపాడు కనుక నేను ఈ కృష్ణుడిని చంపుతాను, వీడి స్నేహితులందరినీ చంపుతాను అని బయలుదేరాడు. అతడు కూడా కంసుని సేవకుడే. వీడు కంసుడి సేవకుడే. కంసుని ఆజ్ఞానుసారమే అతడు బయలుదేరాడు. కంసుడు పంపిస్తేనే వచ్చాడు. వాడు తనలో ఇలా అనుకున్నాడు. గోపాలకులకు ప్రాణాలు ఈ బాలులిద్దరే. ఈ ఆహ్, బలరామకృష్ణులు ఇద్దరూనే ఈ మిగతా గోపబాలురందరికీ ప్రాణం. అంచేత వీళ్ళిద్దరిని చంపేస్తే చాలు. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ ఇద్దరు బాలులను చంపితే చాలు. మా అన్నగారైన బకాసురుడిని చంపేశాడు కనుక ఆ బకాసురుడి ప్రాణానికి బదులుగా ఈ ఇద్దరు పిల్లల్ని చంపేస్తే చాలు. అంతేనే కానీ మళ్ళీ వీళ్ళందరినీ చంపక్కర్లేదులే అనుకున్నాడు మళ్ళీను. గోపాలకులందరినీ అందరూ చచ్చిపోయినట్లే. ఎంచేతంటే వీళ్ళిద్దరూ అంటేనే వాళ్ళకి ప్రాణం. ఆ గోపబాలురందరికీ ఈ బలరామకృష్ణులంటేనే ప్రాణం. అంచేత వీళ్ళిద్దరిని చంపేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోయినట్లే లెక్క. అంచేత వాళ్ళని విడిగా చంపక్కర్లేదు అనుకున్నాడు. ఈ విధంగా నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండచిలువ రూపం ధరించాడు. వీడేమయ్యాడు ఈ అఘాసురుడు? ఒక కొండ చెవలులా అయిపోయాడు. వాళ్ళు రాక్షసులు ఏ రూపం కావలిస్తే ఆ రూపం తెచ్చుకోగలరు. వాడు ఒక పెద్ద కొండ చెలువు కింద అయిపోయాడు. అయిపోయి ఆ కొండ చెలువ యోజనము వెడల్పుంది. అది చాలా వెడల్పుంది. విపరీతమైన వెడల్పుంది యోజనం అంటేను. మహాపర్వతం అంత పొడవుంది. వెడల్పు ఉంది. ఓ పెద్ద పర్వతం ఎంత పొడుగుంటుందో అంత పొడుగు ఉంది ఏకంగాను. పొడుగు, వెడల్పు కూడా ఈ అఘాసురుడు ఒక కొండ చెలవలా అయిపోయి ఒక చోట అలా పడున్నాడనమాట. పై పెదవి ఆకాశాన్ని తన్నుతూ ఉన్నట్లుంది. వాడి పై పెదవి ఈ కొండ చెలవ యొక్క పై పెదవి ఆకాశాన్ని తన్నుతోందా అనిపిస్తోంది. ఆకాశానికి తగిలిపోతోందా అనేటట్టుగా ఉంది. అంత పెద్ద పెదవి. అంత ఎత్తుగా వెళ్ళిపోయాడు వాడు. ఆ! ఆహ్, ఇంచిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరచి ఉండగా, పై పెదవి ఆకాశాన్ని తంతున్నట్టుంది. పర్వత గుహల వలె ఉన్న కోరల మధ్యన ఉన్న సందులతో అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉన్నది. ఇంకా ఆ పై పెదవి ఆకాశం అంత ఎత్తుకు పెట్టేశాడు. ఈ నోరంతా కోరలున్నాయి వాడికి నోట్లోను. ఆహ్, కొండచెలవకి కోరలున్నాయి. కూరలేమో అవి కూడా చాలా పెద్ద పెద్ద కూరలున్నాయి. ఆ నోరేమో తెరిచేసి పెట్టాడు. తెరిచిపెట్టి ఆ నోరంతా చీకటిగా, అంధకారంగా ఉందన్నమాట. నోరంతా బాగా చీకటిగా కనిపిస్తోంది. నోట్లో ఇంకేం కనిపించడం లేదు. అదొక ఆహ్, ఓ ఓ గుహలా కనిపిస్తోంది. భయంకరంగా ఉంది. దాని చూపుల నుంచి అగ్నిజ్వాలలు వెడుతూ ఉన్నాయి. అదేం చేస్తోంది? ఆ కొండ చెలవ చూస్తూ ఉంటే దాని చూపుల నుంచి అగ్నిజ్వాలలంటే మంటలు వస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి ఏకంగా. దాని చూపులు అంత తీవ్రంగా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస, నిశ్వాసలు భరించలేనంత వేడిగా నిప్పులు కక్కుతూ ఉన్నాయి. అది గాలి పీలుస్తూ వదులుతోంది. ఆ పీల్చి గాలి, వదిలి గాలి నిప్పులు కక్కుతూ ఉన్నాయిట. ఏమిటి ఇందులోంచి ఇంత నిప్పులు వేడొస్తూ ఉన్నట్టుగా వస్తోందట. అది పీల్చి గాలి, వదిలి గాలిను. నాలుకలు కదిలిస్తూ నేలపైన పరుచుకొని పడుకొని ఉంది. నాలుకలేమో కదిలిస్తోంది. అదేమో నేల మీద పడుకుని ఉంది. ఆ రాకాసి కొండ చిలువ. ఆ రాక్షసుడైన కొండ చిలువ అలాగా
ఒక ఆహ్, అది కొండ చెలువలా అయిపోయి ఆ రాక్షసుడు అలా నేల మీద పడుకుని ఉన్నాడు నోరు తెరుచుకుని. కృష్ణునితో పాటు గోపబాలులను, ఆ దూడలను కూడా కలిపి ఇప్పటికిప్పుడే మింగేస్తాను. ఏకంగా ఆవు దూడల్ని మింగేస్తాను, కృష్ణుడిని మింగేస్తాను, ఆ గోపబాలుని మింగేస్తాను. మొత్తం అందరిని మింగేస్తాను అనుకుంటున్నాడు ఈ రాక్షసుడు. వాళ్ళు గిలగిలలాడుతూ కొట్టుకోవాలి. వాళ్ళు గిలగిలలాడుకుంటూ కొట్టుకోవాలనుకుంటూ ఆ పాపిష్టి రాక్షసుడు దారిలో అలా నోరు తెరిచి పడుకొని ఉండిపోయాడు. ఆ దారిలో వీళ్ళకి ఈ పిల్లలు వెళ్ళే దారిలో నోరు తెరుచుకుని అలా పడుకున్నాడు. గోపబాలురు ఆ దారిన వస్తూ ఆ కొండ చిలువను చూశారు. ఆ దారినే వస్తున్నారు ఈ గోపబాలురు. వస్తూ ఈ కొండ చిలవను చూశారు. చూసి అదిగో ఒక అడవి కొండ చిలువ పర్వతం అంత శరీరంతో పడుకొని ఉంది. వాళ్ళు అనుకున్నారనమాట. అదిగో ఓ కొండ చిలవ అక్కడ ఓ పర్వతం ఉంది అంత ఉంది. అక్కడ పడుకొని ఉంది పెద్ద శరీరంతోటి అనుకుని చూస్తున్నారు వాళ్ళు. అగ్ని జ్వాలలతో తీక్ష్ణమైన భయంకరమైన బుసలు కొడుతూ ఉంది. తీక్ష్ణమైన అగ్నిజ్వాలల్లాంటి బుసలు కొడుతోందది. ఆ చాచిన నాలుకల నుంచి కూడా దారుణమైన అగ్నిజ్వాలలు రేగుతున్నాయి చూసారా? ఆహ్, ఆహ్, చాపిన నాలుకలున్నాయే, ఆ నాలుకల మించి కూడా అగ్నిజ్వాలల్లాంటివి వస్తున్నాయి. చూసారా? అని ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మనల్ని చంపడానికి ఎదురు చూస్తూ, మన ఎదుట దారి మధ్యలో భయంకరంగా పడుకొనుంది. మనని చంపుదామని చెప్పి ఇదిగో మనకి దారి మధ్యలో అడ్డంగా పడుకుంది అని ఒకరికొకరు చూపించుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఆ కొండ చిలవని చూపించుకున్నారు. చూపించుకుని కానీ ఎవరు భయపడలేదు. ఎవళ్ళు కూడా భయపడలేదు. ఇంచేత వాళ్ళు ఇంత క్రితం కొంగ నోట్లోకి వెళ్ళిపోయారు. బకాసురుడి నోట్లోకి. వీడి అన్నగారి నోట్లోకి. వెళ్ళిపోతే ఆ బకాసురుడి నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కృష్ణుడు ఆ గొంతుకి అడ్డం పడి వాడి ఆ నోట్లోంచి మళ్ళీ బతికించాడు కదా! అందుకని ఆహ్, మన కృష్ణుడు ఉన్నాడు కదా! అంచేత బకాసురుడిని చంపిన కృష్ణుడు ఉండగా, మనకు ఈ పాములంటే భయమేమిటి అనుకున్నారు. బకాసురుడిని చంపిన మన కృష్ణుడు మన పక్కనే ఉన్నాడు కదా! అంచేత మనకు భయమెందుకు? మనకేం భయం లేదు. రండిరా దాటిపోదాము అని చెప్పి ఆహ్, ఈ అఘాసురుడిని దాటడానికి వాళ్ళు దాటిపోదాం నడవండి అనుకుంటున్నారు. కాదు. వంకర బుద్ధితో మనలనది మింగితే బకాసురుని మాదిరిగానే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది. అది వంకర బుద్ధితోటి మన్నేమైనా మనం దాన్ని దాటి వెళ్ళేటప్పుడు మింగిందనుకో, మింగితే ఆహ్, బక వాడెలా చచ్చిపోయాడో బకాసురుడు, ఈ వీ వీడు కూడా అలాగే చస్తాడు ఇది కూడా అలాగే చచ్చిపోతుంది అనుకుంటున్నారు మళ్ళీను వాళ్ళు. కృష్ణునికే చూస్తూ గోపబాలకులందరూ చేతులు పట్టుకుని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకున్నారు. కృష్ణుడి కేసి చూస్తున్నారు. కృష్ణుడు అనగా ఉండగా మనకు భయమెందుకురా? నడవండి అంటే నడవండి అని చెప్పి ముందుకెళ్ళిపోయారు. వారిని వారించడం ఎవరికీ సాధ్యం కాదనిపించింది. ఇంక వాళ్ళని ఒరేయ్! అలా కాదురా ఉండండిరా అని చెప్దామన్నా వాళ్ళెవళ్ళ మాట వినేటట్లుగా లేరు ప్రస్తుతానికి. అప్పుడు కృష్ణుడిలా అనుకున్నాడు. అయ్యో! అర్భకులందరూ ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేదు. వీళ్ళందరూ చిన్నపిల్లలు పాపం అల్బకులు. వీళ్ళు వీళ్ళకి వీడు ఇది మామూలు పాము కాదు. ఇది ఈ కొండ చిలవ మామూలుది కాదు. వీడో రాక్షసుడు అని తెలుసుకోలేకపోయారు. నేనున్నాననే మొండి ధైర్యంతోటి నిర్భయంగా దాన్ని ఎదుర్కొంటున్నారు. నేనున్నాను కదా! నేను రక్షిస్తానులే. మనకి కృష్ణుడున్నాడు. కృష్ణుడు రక్షిస్తాడు అని చెప్పి మొండి ధైర్యంతోటి వాళ్ళు దాన్ని నిర్భయంగా ఎదుర్కొంటున్నారు. కృష్ణునికి వెంటనే రాక్షసునిపై కోపం వచ్చింది. ఈ అఘాసురుడి మీద ఈ కృష్ణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అతడు కూడా వారి వెనుకనే పాము నోట్లోకి ప్రవేశించాడు. ఈ కొండ చిలవ నోట్లోకి కృష్ణుడు కూడా ప్రవేశించేశాడు. నేను కూడా వీళ్ళతోటి పాటు వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళని రక్షించుకోవాలి. వీళ్ళు నన్ను నమ్ముకున్నారు అనుకున్నాడు. ఈ కృష్ణుడు కూడా ఆ పాము నోట్లోకి ప్రవేశించేశాడు. బాలకులందరూ తమ తమ లేగల గుంపులతో సహా భయంకరమైన ఆ చిలువ నోట్లో ప్రవేశించేశారు. ఈ బాలకులందరూ కూడా వాళ్ళ ఎవళ్ళ ఆవు దూడల్ని వాళ్ళు తోలుకుంటూ
ఆ ఆ కొండ చిలవ నోట్లోకి ప్రవేశించేశారు అందరూ కూడాను. అప్పుడు అఘాసురుడు వారందరినీ మృంగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా సప్పరించాడు. అప్పుడు ఈ అఘాసురుడు ఏం చేశాడు, వీళ్ళందరూ ఎక్కేశారు లోపలికి. కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడుగా. వాడికి కావాల్సింది కృష్ణుడు బలరాముడే కదా! అంచేత అందరూ వచ్చేసారు నోట్లోకని చెప్పి వాడు ఆవేశంతోటి నోరొక్కసారిగా చప్పరించాడు. చప్పరించేసరికి ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకరమైన జ్వాలలాగా మంటలు మండుతూ ఉన్న తన నాలుకలతో వారినందరినీ నోట్లోకి లాక్కుని మింగివేశాడు. వాడి నాలుకలు భయంకరంగా మండిపోతున్నాయి అగ్ని జ్వాలల్లాగా. వాటితోటి ఈ పిల్లలందరినీ నోట్లోకి తోసుకుంటున్నాడు. లోపలికి తోసేసుకుని, లాక్కుని మింగేశాడు. అందరినీ ఈ ఆవు దూడల్ని, పిల్లల్ని, కృష్ణుడిని, బలరాముడిని అందరినీ కలిపి మింగేశాడు. దేవతలందరూ ఆ మహాసర్పం వారిని మృంగివేయడం చూసి భయపడిపోయారు. ఈ మహాసర్పం ఈ పిల్లలందరినీ ఎప్పుడైతే ఇలా మింగేసిందో ఆవు దూడలనేను, ఆ దేవతలందరూ పై ఆకాశంలో చూస్తున్నారు. ఈ కృష్ణుడి చేష్టలన్నీ వాళ్ళు పైనుంచి చూసి ఆనందిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడ్డారు. అయ్యో! వీళ్ళందరినీ ఈ గోపబాలురందరినీ, కృష్ణుడిని, బలరాముడిని అందరినీ ఈ పాము ఈ ఇది మింగేసింది ఈ కొండ చిలవ. అయ్యో! అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ గోపాల బాలకుల మనసులన్నీ ఎప్పుడూ కృష్ణుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి భగవంతుడేనని తెలియకపోయినా వాళ్ళందరూ కృష్ణుడిని ఎంతో ప్రేమగా ఈ మనసులో ఆ కృష్ణుడినే తలుచుకుంటున్నారు. మనకేం భయం లేదులే, కృష్ణుడు ఉన్నాడు కదా అని ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అలా ఆనందంగానే వాళ్ళ మనస్సంతా ఆ కృష్ణుడి మీదే పెట్టుకుని వాళ్ళ ధ్యాసంతాను ఉన్నారు ఆ పిల్లలందరూను. వారు శారీరకంగా బలవంతులు కారు. వాళ్ళు శారీరకంగా కూడా బలవంతులు కారు. అంటే పెద్ద పిల్లలు ఏం కాదుగా. వాళ్ళు కూడా 5, 6 ఏళ్ల పిల్లలు. చిన్న పిల్లలు. తాము మోస్తూ ఉన్న చిక్కములు కూడా వారికి బరువే. వాళ్ళు తెచ్చుకున్న ఆ చద్ది మూటలు, వాళ్ళ అమ్మలు చేసిన ఆ పిండి వంటలు, ఆ మూటలే వాళ్ళకి బరువుగా ఉన్నాయి పాపం. ఆ చిక్కాలే వాళ్ళకి బరువుగా ఉన్నాయి. అలాంటిది వాళ్ళు ఈ రాక్షసుడిని ఏం చేయగలుగుతారు? అయితే ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నారు. ఈ అంత అమాయకులు, అంత అల్భకులు అయిన ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళని మన్ని మన కృష్ణుడే రక్షిస్తాడు అంతే. అంతేనే కానీ మన్ని మనం రక్షించుకోవాలి అనే ధ్యాస ఎవ్వరికీ లేదు. వాళ్ళని వాళ్ళు ఆ కృష్ణుడికి సమర్పించేసుకున్నారు. అంతా కృష్ణుడే చూసుకుంటాడు అనుకున్నారు. కనుక చాలా ధైర్యవంతులుగా ఉన్నారు. అంచేత వాళ్ళకి అది ధైర్యం. ఆ ధైర్యంతోటే వాళ్ళందరూ ఆ నోట్లో ఉన్నారు. ఆ కొండ చిలవ నోట్లోని. ఈ విధంగా ఆ భయంకర సర్పం చేత మింగబడుతూ ఉన్న తన మిత్రులందరినీ చూచి కృష్ణుడు తనలో తానే లాక్కున్నాడు. ఈ ఈ ఈ భయంకరమైన సర్పం మింగుదామని చూస్తోంది లోపలికి. చూస్తూ ఉంటే కృష్ణుడు ఆయనలో ఆయన ఇలా అనుకుంటున్నాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురొస్తారు. నేనేమో ఇంటికి వెడతాను ఇప్పుడు. వెడితే నేనొక్కడినే వెళ్ళగలుగుతాను. వెడితే వీళ్ళందరూ నాకు ఎదురొస్తారు. ఈ గోపికలందరూను. ఊళ్ళో ఉన్న గోపికలందరూ ఎదురొచ్చి, ఇంతవరకు మా పిల్లలు, లేగదూడలు కలిసి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఈ ఈ పాటికి అప్పుడేను నువ్వు ఇలా ఊళ్ళోకొచ్చే టైంకి మా పిల్లలందరూ లేగదూడలను తీసుకుని ఎవళ్ళిళ్ళకి వాళ్ళు వచ్చేసేవాళ్ళు. కృష్ణ, ఈనాడు మా కొడుకులు రారేంటి అని అడుగుతారు వాళ్ళు. మా కొడుకులు ఎందుకు రాలేదమ్మా? ఏమయ్యారు? అని అడుగుతారు వాళ్ళు. వారికి నేనేం సమాధానం చెప్పగలను అనుకుంటున్నాడు పాపం కృష్ణుడు ఆయనలో ఆయన. ఈనాడు వీరిని లంకె తగిలించినట్లు పాము నోటికి అప్పగించాడు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు నాకిలా బాధ తగిలించాడు నా మనసుకి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ పాము నోట్లో అప్పగించినట్టుగా అప్పగించాడు బ్రహ్మదేవుడు. ఈ విధి ఎప్పుడు ఇలాంటి క్రూర కృత్యాలే చేస్తాడేమో! ఈ బ్రహ్మగారు ఎప్పుడు ఇలాంటి పనులే చేసి ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉంటాడేమో! కృష్ణుడు సర్వము చూడగలవాడు. కృష్ణుడైతే సర్వం చూడగలడు. కానీ ఆ గవ్వాలకేమి తెలీదు పాపం. అందరి చూపులు తానే అయినవాడు. వాళ్ళందరి చూపులు కూడా తనే చూస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాడు. తన్ను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు. తన్ని ఆశ్రయించారు కదా మరి ఈ పిల్లలందరూను. అంచేత
పిల్లలేమిటి అక్కడ తల్లులు కూడా తల్లులు, తండ్రులు కూడా ఈయన్నే కృష్ణుడినే ఆశ్రయించారు. అంచేత కృష్ణుడితోటి పంపించాం మన పిల్లల్ని. అంచేత మన పిల్లలకి ఏం భయం లేదులే అని వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఈ పిల్లలేమో మనం కృష్ణుడితోటి ఉన్నాం మనకేం భయం లేదని పిల్లలు అనుకుంటున్నారు. ఈ కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ కూడాను. తామరరేకుల వంటి కన్నులు గలవాడు. తామరరేకులు ఎంత చక్కగా ఉంటాయో అంత అందమైన కళ్ళు గలవాడు. ఆ రాక్షసుడా మహాభయంకరుడు. ఆ రాక్షసుడేమో వాడు మహాభయంకరంగా ఉన్నాడు. దేవతలు కూడా అతడు చేసిన పనికి భయపడి మొరపెట్టుకుంటున్నారు. ఈ దేవతలందరూ కూడా భయపడిపోతూ వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు ఈ కృష్ణుడితోటి. రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడసాగారు. ఈ రాక్షసులందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు ఆకాశంలోంచి. వాళ్ళేమో మిడిసిపడుతున్నారు. హమ్మయ్య! యా ఆహ్, వీడేమో చక్కగా ఈ రాక్షసుడు ఈ పిల్లలందరినీ మింగేశాడు. కృష్ణుడిని తర్వాత ఈ బలరాముడిని కూడా మింగేశాడు. ఎవళ్ళు చంపలేకపోయిన కృష్ణుడిని వీడు చంపాడు అని చెప్పి వాళ్ళు అప్పుడే మిడిసిపడుతున్నారు వాళ్ళు. అటువంటి ఈ రాక్షసుడు కొండచిలువ రూపంలో బాలకులను, లేగదూడలను మ్రిగ్గుతూ ఉంటే కృష్ణుడు కూడా వారి వెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండచిలువ నాలుకలతో అందరినీ చిందరవందర చేసి కొద్ది కొద్దిగా మింగడానికి ప్రయత్నించుతూ ఉంటే కృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరాడు. ఈ కొండచిలువ ఏం చేస్తోంది నాలుకలతోటి ఈ పిల్లల్ని ఒక్కొక్కళ్ళనే కొంచెం కొద్ది కొద్ది మందిని లోపలికి తోసుకుంటూ మింగేద్దామని అది చూస్తోంది ఆ టైంలోను. వీళ్ళనందరినీ చిందరవందరగా కొంచెం ఈ పక్కకి, ఆ పక్కకి తోసి గొంతుకులోకి పెట్టేసుకొని మింగేసేయొచ్చును కదా అనుకుని అది ఆలోచించుకుంటోంది. అప్పుడు ఏం చేశాడు ఈ కృష్ణుడు దాని కంఠం దగ్గరికి చేరిపోయాడు. ఆ కంఠం దాటితే కదా కడుపులోకెడుతున్నారు వీళ్ళందరూను. అంచేత కంఠం దాటకుండా కంఠం దగ్గరికి చేరాడు. తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. తన శరీరాన్ని ఆ కంఠం దగ్గరికి చేరిపోయి కంఠానికి ఏముంది కొంచెం దారి ఉంటుంది కానీ లోపలికి కంఠం దగ్గర పెద్ద దారి ఏమి ఉండదు కదా. ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు తన శరీరాన్ని అందులోకి వెళ్ళిపోయి విపరీతంగా పెంచుకొచ్చేసాడు. పొడవు వెడల్పు కూడా పెంచేసేసరికి దిమ్మేసి కొట్టినట్లు అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఒక ఏదో అడ్డం పారేసినట్టు ఒక పెద్ద బండరాయి అలాగా బండరాయిలే అయిపోయి అక్కడ ఉండిపోయాడు అలా కదలకుండాను. ఇక పాముకి ఊపిరి వెళ్ళే దారి లేదు. లోపలికి ఇంక దానికి ఊపిరి పీల్చుకుందామంటే అది ఊపిరితోటి బతుకుతూ ఉంటుంది. కానీ దానికి ఊపిరి లోపలికి వెళ్ళే దారే లేదు. ఈ కృష్ణుడు అడ్డంగా ఉన్నాడు. ఆ పాముకి ఊపిరి ఆడలేదు. ఆ పాముకి ఊపిరి ఆడటం లేదు పాపం. ఊపిరి ఆడకదా ఏం చేసింది? లోపల చేరిన గాలి బయటికి వెళ్ళక కడుపు ఉబ్బసాగింది. దానికి లోపలికి వెళ్ళిన గాలి బయటికి వచ్చే విధానం లేదు. ఈ కృష్ణుడు అక్కడ అడ్డంగా ఉన్నాడు గొంతుకి అడ్డంగాను. దాంతోటి కడుపు ఉబ్బిపోతోంది దానికి. ఆ లోపల ఉన్న గాలితోటి. ప్రాణవాయువులు లోపల తుకతుకలాడిపోయాయి. ఆహ్, ఆ ప్రాణవాయువులు పీల్చుకుంది కదా! అవి లోపల తుకతుకలాడుతున్నాయి. కదిలిపోతున్నాయట. అవి వ్యాకోచించి చివరకు పాము తలని ప్రక్క భాగాలను బద్దలు కొట్టుకుంటూ బయటకొచ్చేసాయి. అవి వ్యాకోచించాయి బాగాను. పొట్టంతా వ్యాకోచించిపోయి అవి ఈ పాము తలని, పక్క భాగాల్ని బద్దలు కొట్టేసి ఆ గాలి బయటకొచ్చేసింది. ఇంకెటు దారి లేదు. కంఠంలోంచి రావడానికి దారి లేదు. అంచేత తల భాగాన్ని, పక్క భాగాల్ని బద్దలు కొట్టేసి బయటకొచ్చేసింది. అలా శరీరం బద్దలై ప్రాణవాయువులు బయటికి వస్తున్నప్పుడు పెద్ద శబ్దం వెలువడింది. పెద్ద శబ్దం చేస్తూ ఈ ఈ ప్రాణవాయువులు ఈ అఘాసురుల్లోంచి బయటకొచ్చేసాయి. ఆ పాములోంచి. క్రూర సర్పం కడుపులో దూరిపోయిన గోపబాలకులను, లేగదూడలతో సహా కృష్ణుడు తాను కరుణ అనే అమృత వర్షంతో బతికించాడు. ఎప్పుడైతే దాని తల భాగం, పక్క భాగాలు బద్దలైపోయి, చిట్లిపోయి, అందులోంచి గాలి బయటకొచ్చేసిందో, ప్రాణవాయువు బయటకొచ్చేసిందో అది చచ్చిపోయింది. ఆహ్, ఆ పెద్ద సర్పం చచ్చిపోయింది. చచ్చిపోయి అఘాసురుడు చచ్చిపోయాడనమాట. చచ్చిపోయి అయితే అప్పుడు ఆ క్రూర సర్పం కడుపులో ఉన్నారు కదా! గొంతుకు దాటి కొంచెం ముందుకెళ్ళిపోయారు వీళ్ళు. లేగదూడలు, ఈ గోపబాలుకును. ఈ కృష్ణుడొక్కడు మాత్రం గొంతుకు అడ్డం పడిపోయాడు.
అంచేత వాళ్ళందరూ కూడా హమ్మయ్య! బతికాంరా అని చెప్పి ఆ కడుపులోంచి లేగదూడల్ని తోలుకుంటూ వాళ్ళందరూ బయటకొచ్చారు. ఈ కృష్ణుడు ఆ అమృత వర్షం కురిపించమని బతికించాడురా అనుకుంటున్నారు. ఆ పాములు నోట్లోంచి తాను, తనతో పాటు గోపబాలుడు, లేగదూడలు కూడా బయటికి వస్తూ ఉంటే, ఆవరించిన మేఘాలు తొలగిపోగానే చంద్రుడు, నక్షత్రాలు బయటపడినట్లుందిట. ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి పోతన గారు. అలా ఈ కృష్ణుడు, గోపబాలుడు అది చచ్చిపోయిన తర్వాత దాని నోట్లోంచి బయటకొచ్చేస్తూ ఉంటే, మేఘాలన్నీ తప్పుకుంటే చందమామ, కృష్ణు నక్షత్రాలు ఎలా చక్కగా మెరుస్తూ బయటకొస్తాయో, అలా వచ్చాట ఈ కృష్ణుడును, లేగదూడలు, కృష్ణుడి స్నేహితులు గోపబాలుడును. అలా బయటకొచ్చారు అని వర్ణిస్తున్నారు. స్వార్థపరులై దేవతల కోసమై మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండం అంతా ఆక్రమించిన వామనమూర్తి గదా విష్ణువు. ఈ స్వార్థపరుడైన దేవతల కోసమై మంచివాడైన బలిచక్రవర్తిని స్వార్థపరులై దేవతల కోసమై మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించింది. ఈ ఈ ఈ స్వార్థపరుడయ్యాడు. ఈ బలిచక్రవర్తి మంచివాడే కానీ రాక్షసరాజు. రాక్షసరాజు అవ్వడం చేత రాక్షసులకి మేలు చేస్తున్నాడు కానీ, దేవతలంటే పడదు ఎవళ్ళకి కూడా. ఈ రాక్షసులకి దేవతలంటే పడదు. ఆ పడకపోవడం చేత ఈ బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండం అంతా ఈ వామనమూర్తి వేషంలో, అంటే వామనుడు అంటే చాలా పొట్టివాడు. ఓ పొట్టి బ్రాహ్మడి కింద వెళ్ళాడు. ఓ బాలకుడి కింద. ఈ వా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన యాగం చేసి అందరికి దానాలిస్తున్నాడు. దానాలిస్తుంటే ఈ చిన్న పిల్లవాడు వేషంలో ఈ వామనమూర్తి కూడా వెళ్ళి నాకు కూడా దానం ఇవ్వమని అడిగాడు. "నీకేం కావాలో చెప్పు ఇస్తానన్నాడు." 3 అడుగుల నేల ఇయ్యి నాకు చాలన్నాడు. 3 అడుగుల నేల నీకేం చాలుతుందన్నాడాయన. అంటే "ఏం పర్వాలేదు. నాకు 3 అడుగుల నేల ఇచ్చావంటే నేను తపస్సు చేసుకుని కుర్రవాడిని. తపస్సు చేసుకుంటాను కూర్చుని. నాకంతే నేల చాలన్నాడు." సరే అయితే ఇచ్చానన్నాడు బలిచక్రవర్తి. ఎప్పుడైతే ఇచ్చానన్నాడో, ఓ పాదం అంతా పెద్ద పాదం చేసేసాడు. ఆకాశాన్నంతని మూసేశాడు. అంతని తొక్కిపెట్టి అలా అట్టే పెట్టాడు. మొత్తం ఆకాశం అంతా ఓ పాదంతోటి నిండిపోయింది. ఇంకో పాదాన్ని భూమంతా నిండిపోయింది. 2 పాదాలయ్యాయి ఇక్కడికి. మూడో పాదం ఎక్కడ పెట్టమంటావు రాజా అని అడిగాడు. అంటే అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, "నా తల మీద పెట్టండి స్వామి మూడో పాదాన్ని" అన్నాడు. సరే అయితేనని ఈయనకి కావాల్సింది కూడా అదే. ఇక్కడి నుంచి భూదేవి నుంచి ఆయన్ని పాతాళంలోకి నొక్కేశాడు. తల మీద కాలు పెట్టి. నొక్కేస్తే అప్పుడు పాతాళంలో వీడు పడ్డాడా బలిచక్రవర్తి. పడితే "నువ్వక్కడ పరిపాలించుకో. అక్కడ ఆ పాతాళాన్ని పరిపాలించుకో" అని చెప్పి అలా తొక్కేశాడు. అలాంటి ఆ వామనమూర్తి కూడా ఈ విష్ణువే. అంచేత అమాయకులైన గోపబాలకుల కోసం పాపిష్టి పాము గొంతుక బద్దలై పగిలిపోయేటట్లు మేను పెంచి వ్యాపించడంలో ఆశ్చర్యమే ఉంది. అప్పుడేమో ఆకాశాన్నంతని ఓ పాదం, నేలంతని ఓ పాదం పెట్టి, ఇంకో పాదాన్ని ఎక్కడ పెట్టమంటావంటే బలిచక్రవర్తి తన తల మీద పెట్టమంటే, ఆయన తల మీద పెట్టి పాతాళాన్ని దాకా నొక్కేశాడు ఆయన్ని. అలాంటి ఆ పాదం అన్నమాట. ఆ విష్ణు పాదం అంత గొప్ప విష్ణు పాదం. అంచేత అమాయకులైన గోపబాలుల్ని ఈ మా గో గోవత్సాలని, ఆవు దూడల్ని కాపాడడం కోసానని ఆహ్, ఆ పాపిష్టి పాము నుంచి ఆహ్, బయటికి తీయడం కోసానని దాని గొంతు ఆహ్, 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 ఈయన ఒక పెద్ద మనిషిగా ఎదిగిపోయి కృష్ణుడు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఆ అఘాసురుడిని చంపేసి. ఆయనే చచ్చిపోయాడు. ఇంక ఎటూ ఊపిరి పీల్చుకుందుకు లేక, ఆ ఊపిరంతా లోపల కుతకుతలాడిపోయి, ఆ తల భాగంలోంచి, పక్క భాగాల్లోంచి బయటకొచ్చేసింది బద్దలైపోయి శరీరం అంతాను. ఈ రా ఈ గోపబాలుడు వీళ్ళు బయటకొచ్చేసారు కృష్ణుడును. అప్పుడు ఆ మహాసర్పం శరీరం నుంచి దిక్కులు వెలిగిపోయే అద్భుతమైన వెలుగు వేగంగా వెలువడి, ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుడి శరీరంలో ప్రవేశించింది.
మరి ఈ కృష్ణుడు ఆయన ఆ అఘాసురుడు శరీరంలోకి ప్రవేశించాడు కదా! ప్రవేశించడమే ఆయన అదృష్టం. ఆ అఘాసురుడి అదృష్టం. ఈయన పాదస్పర్శ ఎప్పుడైతే జరిగిందో ఆయన చచ్చిపోయి చక్కగా ఆయన శరీరాన్ని ఆ పాము శరీరాన్ని వదిలేసి అందరూ చూస్తూ ఉండగా చక్కగా ఆహ్, కాంతి శరీరంతోటి ఒక దివ్యమైన కాంతితోటి ఆయన ఈ వెలిగిపోతూ ఎంతో వెలుగుతోటి వచ్చి కృష్ణుడి శరీరంలో చేరిపోయాడు. కృష్ణుడి శరీరంలో ప్రవేశించాడు. అది చూసిన గోపబాలుడు లేగలతో పాటు బెదిరిపోయారు. అలా ఆ రాక్షసుడొచ్చి కృష్ణుడిలో చేరేసరికి ఈ లేగలు హడిలిపోయాయి. ఎంచేతంటే పెద్ద కాంతి వచ్చిందిట ఏకంగాను. పెద్ద వెలుగొచ్చిందిట. వెలుగొచ్చి ఆ కాంతి వచ్చి మళ్ళీ కృష్ణుడిలో కలిసింది. కలిసేసరికి బాబోయ్! కృష్ణుడికి ఏమైపోతుందో అని వాళ్ళ భయం ఎంతసేపు కృష్ణుడికి ఏమైపోతుందో? ఏం జరుగుతుందో? ఏ అపకారం చేస్తాడో ఈ రాక్షసుడు అని అదే భయం అంతే. అంతటి పాపిష్టి పాము కృష్ణుని స్పర్శతో ప్రాణం విడవగానే శుద్ధసత్వమయం అయిపోయింది. అది ఆ పాపిష్టి శరీరాన్ని వదిలేసి శుద్ధ సత్వం అంటే మంచి బుద్ధులతోటి అయిపోయి ఆ జీవుడు చక్కగా కృష్ణుడిలో ప్రవేశించేశాడు. శ్రీహరి రూపాన్ని ఒక్కమారైనా మనస్సులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడినైనా శ్రీహరి తనలోనికి స్వీకరిస్తాడు. ఎంత దుర్మార్గుడైనా సరే ఒక్క మాట మనస్సులో ఆ కృష్ణుణ్ణి కనుక నిలుపుకుని చక్కగా మనం ఆయన్ని ప్రార్థించగలిగితే ఎంతటి పాపాత్ముడైనా సరే వాడు చక్కగా వాణ్ణి ఈ కృష్ణుడు తనలోకి తీసుకుంటాడు. అటువంటి తననే మృంగిన రాక్షసుని తనలోకి తనలోనికి స్వీకరించడంలో ఆశ్చర్యమే ఉంది. అలాంటిది అటువంటి తననే మింగేశాడు. కృష్ణుడినే మింగేశాడు అఘాసురుడు. అయినా సరే ఆయన్ని కూడా తనలోనికి మళ్ళీ స్వీకరించాడు. అది అంతటి గొప్ప కారుణ్యం కలిగిన వాడు శ్రీహరి. ఆ శ్రీహరే బాలకృష్ణుడుగా ఉన్నాడు ప్రస్తుతం. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. అప్పుడు దేవతలందరూ ఇవన్నీ చూస్తున్నారు పైనుంచి. చూసి పూలవర్షం కురిపించారు. రంభ మొదలైన అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. మేఘాలు మృదంగంలాగా ధ్వనించాయిట. మేఘాలు మృదంగం అంటే ఇలాగ మధ్యలో కొడుతూ ఉంటారు చూడండి అవి అన్నమాట మృదంగాలు. సిద్ధులు కృష్ణుడికి జయ జయధ్వానాలు పలికారు. ఈ సిద్ధులు ఉన్నారు. ఆ సిద్ధులందరూ కృష్ణుడికి జయం కలగాలి, జయ 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 అని చెప్పి జయ జయధ్వానాలు పలికారు. దేవతలందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయ జయధ్వానాలు, ఆ వాద్యాలు, పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. ఈ దేవతలందరూ కి పెద్దవాడు ఈ బ్రహ్మగారు. ఈ బ్రహ్మగారు వీళ్ళందరూ ఇలా జయ జయధ్వానాలు పలుకుతున్నారు, వాద్యాలు వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఈ అప్సరసలు ఆడుతున్నారు. ఇవన్నీ చూసేసరికి ఏదో లోక కళ్యాణం కలిగింది. లోక కళ్యాణమే కదా మరి ఆ రాక్షసుడిని చంపడం అంటేను. అంచేత భూలోకానికి వెళ్ళి చూసొద్దామని బ్రహ్మగారు భూలోకానికి వచ్చాట. ఇంతటి మహాసర్పం లేగలను, బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఈ కుర్రవాడు వారిని ఎలా బతికించాడో ఆశ్చర్యంగా ఉందే అని నివ్వెరపోయాడు. ఈ భూలోకానికి వచ్చి చూశాడు. చూసేసి ఇంతటి మహాసర్పం ఈ లేగల్ని, బాలకుల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఈ ఒక్క కుర్రవాడు ఆహ్, వా ఈ రాక్షసుడిని ఎలా చంపాడు? వీళ్ళందరినీ ఎలా రక్షించాడు అని ఆ బ్రహ్మగారు ఆశ్చర్యపోయి నివ్వెరపోయాడు. మిగతా కథ తర్వాత చెప్పుకుందాం.